నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజి గారు. లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో, అది వేల కోట్లతో ముడిపడింది. సో, అవును. డబ్బు దేన్నైనా కొనగలుగుద్ది. హ్మ్. అది జరిగే టైం కల్లా ఈ ప్రభుత్వమే మారిపోయిద్దిలే, అసలేం జరుగుద్దిలే అనుకునే వాళ్ళు చాలా మందున్నారు. కానీ ఓకే. రీసెంట్‌గా చూస్తున్నట్టయితే వన్ బై వన్ ఒక్కొక్క పాయింట్‌లో ఒక్కొక్కళ్ళకి చెక్ పెడుతూ, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వాళ్ళందరిని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరుగుతుందని అనిపిస్తుంది. విజయసాయి రెడ్డి గారి ట్వీట్ కూడా ఇండైరెక్ట్‌గా అదే అనిపిస్తుంది. దీంట్లో అంజి గారు మనం మొట్టమొదట ప్రభుత్వం మారినటువంటి 2, 3 నెలలకే మాట్లాడుతున్నాం. ఏమని? ఈ తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఈ ప్రభుత్వం ఏమీ చేయట్లేదు. వాళ్ళనెందుకు అరెస్ట్ చేయలేదు, వాళ్ళని లోపలెందుకు ఎయలేదని మాట్లాడుకుంటున్న సందర్భంలో మేమనుకున్నాం, జగన్మోహన్ రెడ్డి లాగా అర్ధరాత్రి పూట తీసుకెళ్ళి లోపలేసేసి 4 రోజులు రఘురామకృష్ణరాజు గారిలాగా టార్చర్ పెట్టి బయటికి వదిలేసి బెయిల్ మీద వదిలేసే ప్రభుత్వం ఇది కాదు. జరిగినటువంటి తప్పు మీద తరోగా ఎంక్వైరీ చేసుకొని సాక్ష్యాధారాలన్నీ సేకరించిన తర్వాత వేట ఉంటుందని ఆ రోజే నేను చెప్పాను, మీకు జ్ఞాపకం ఉంది. అది చంద్రబాబు నాయుడు గారి పద్ధతి. ఎందుకంటే చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారిలాగా ఈ లోపల అందరినీ లోపలేసేసేవాళ్ళు, అందరూ బయటకొచ్చేసేవాళ్ళు. కానీ నిదానంగా చెస్ ఆటలో చదరంగంలో గనక బంతులతోటి స్టార్ట్ చేసి రాజు దాకా వెళ్తారు చూసారా? సో, అలా చంద్రబాబు నాయుడు గారు చదరంగం ఆడుతున్నారు. వాళ్ళ మీద ఎత్తులుకి పై ఎత్తులు వేస్తూ, వాళ్ళు కాస్త రిలాక్స్ అయ్యారన్న ప్రతి సందర్భంలో 15 రోజులకి, 20 రోజులకి, నెల రోజులకి ఒక షాక్ ఇస్తూ, ఒక పెద్ద తలకాయ మీద పడుతూ, ఒక కుంభకోణాన్ని బయటికి తీసుకొస్తూ ఆడుతున్నటువంటి గేమ్ ఈ 10 నెలల్లో మనం చూసాం. కాబట్టి లిక్కర్ స్కామ్ అనేటువంటిది ఏంటంటే, ఈ అన్నిట్లోకి జరిగినటువంటి స్కామ్‌లో అతి పెద్ద స్కామ్. అవును. దాంట్లో ఇవాళ వాళ్ళు అఫిషియల్‌గా 4,000,00,00,000 ఏదో అంటున్నప్పటికీ కూడా దాదాపుగా 1,00,00,000,00,000 దాకా ఇది జరిగింది అనేటువంటి ఇది బయటకొస్తుంది. అలాంటి సందర్భంలో దీన్ని తరోగా ఎంక్వైరీ చేయాల్సినటువంటి పరిస్థితిలో ముఖ్యమైనటువంటి వ్యక్తి, దానికి సంబంధించిన వాసుదేవ్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కోసం వేట మొదలైంది. దాదాపు ఒక 3 నెలలు, 4 నెలలు అతను దొరకకుండా తప్పించి తిరగడం. అతన్ని తీసుకొచ్చిన దగ్గర నుంచి పూర్తిగా అతను పాలకి పాలు, నీళ్ళకి నీళ్లు లాగా ఈ స్కామ్ ఎలా జరిగింది, ఎవరెవరు పాత్రధారులు, సూత్రధారులు అనేటువంటిది క్లియర్‌గా చెప్పేసారు. చెప్పిన తర్వాత అందరికంటే తెలివిగా వ్యవహరించినటువంటి వ్యక్తి విజయసాయి. ఈ సమస్త పాపాల్లో ముందుండి నడిపించినటువంటి విజయసాయి రెడ్డి అన్నీ కలిపి ఆ కా కాకినాడ పోర్ట్ దగ్గర నుంచి అన్నీ మెడకు చుట్టుకోబోతున్నాయని అర్థం కాగానే రాజకీయ అస్త్ర సన్యాసం చేసేసి నేను అప్రూవర్‌గా మారిపోతానని సంకేతాలు పంపిస్తూ తన పదవికి, పార్టీకి కూడా రాజీనామా చేశారు. ఇవాళ కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి తీసుకొచ్చినప్పుడు రాజుని ఇంకో ట్వీట్ చేశాడు రాజు. ఆ! అప్పటి వరకు నేను చెప్పింది సగం మాత్రమే గుట్టు. మీరు ఇంకా ఎక్కువ చేస్తే మొత్తం గుట్టిస్తానని చెప్పేసానన్నాడు. ఆయన చార్జ్ షీట్‌లో ఏదో నిందితుడిగా ఉన్నాడు. తనను తను ఎలా ప్రొజెక్ట్ చేసుకుంటాడంటే సాక్షిగా మాత్రమే నన్ను పిలిచారని చెప్పేసి అతను మాట్లాడుతున్నాడు. ఆయన ఇంటెన్షన్ అనేటువంటిది క్లియర్‌గా అర్థమవుతుంది. తను అప్రూవర్‌గా ఫ్రీగా ఉన్నాడు. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కూడా మొత్తం చాలా వరకు విషయాలు విడమర్చి చెప్పాడు అధికారులకు అనేటువంటిది కూడా బయటికొస్తోంది. ఎందుకంటే ఇతను చెప్పకపోయినా విజయసాయి రెడ్డి చెప్పేస్తాడు. మొదటి నుంచి కర్త, కర్మ, క్రియ ఇతనైనా గాని జగన్మోహన్ రెడ్డి ఆడించినటువంటి జగన్నాటకంలో ఇతను కూడా పాత్రధారి విజయసాయి రెడ్డి. కాబట్టి ప్రతి మలుపులో ఏం జరిగిందనేటువంటిది అతనికి నాలెడ్జ్ ఉంది. కాబట్టి వీళ్ళకి 2, 3 సోర్సెస్ రావటం వల్ల ఏంటంటే వాళ్ళ పని అనేటువంటిది చాలా ఈజీ అవుతా ఉంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో మనం చాలా జాగ్రత్తగా వాళ్ళు చేసుకుంటూ వస్తున్నటువంటిది మనకు అర్థమైంది. దాన్ని ఎక్కడి దాకా తీసుకెళ్ళాలి లాజికల్ కన్క్లూషన్ అనేటువంటిది తీసుకొస్తున్నారు. అయితే ఇంకో విషయం ఏంటంటే అన్ని గారు, ఇన్ని స్కామ్స్ మనం చూసినా కూడా ఏ స్కామ్‌లో జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్‌గా ఫిక్స్ చేసేటువంటి కేసు, ఇప్పుడు జత్వానీ కేసు లాంటిది ఉందనుకో, అది వెళ్లి మీకు మహా అయితే సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర ఆగిపోతుంది. లాజికల్‌గా ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డే చేయించాడు అనేటువంటిది మనకు నిర్ధారణకు రాలేదు. తర్వాత అలాగే చిన్న ఇప్పుడు ఫైబర్ నెట్ కేసు ఉంది. లేకపోతే ఇంకొక కేసు ఉంది. ఇవన్నీ. కానీ ఇంత పెద్ద ఎత్తున జరిగినటువంటి వేల కోట్ల రూపాయల స్కామ్ అనేటువంటిది ముఖ్యమంత్రికి నోటీస్‌లో లేకుండా జరగటం అనేటువంటిది ఇంపాసిబుల్ కాబట్టి ఖచ్చితంగా ఈ కేసు మాత్రం జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకోవడం అనేటువంటిది ఖాయం. ప్రతి వాళ్ళు కూడా మీరు చూడండి రాబోయే రోజుల్లో దస్తగిరి కేసు మన వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో
దస్తగిరి ఎలా అయితే అప్రూవర్‌గా మారితే అతనికి ప్రొటెక్షన్ వచ్చిందో, మనకెందుకు వచ్చిన గొడవ మనమే మునిగిపోతున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కాపాడితే మనకేం వస్తుందనేటువంటి భావనలో అందరూ కాకపోయినా కొంతమంది బయటకొచ్చి దీని వెనకాల ఉన్నటువంటి కర్త, కర్మ, క్రియ అన్నీ నడిపించినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ రాష్ట్రమంతా ఒకప్పుడు గనక కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనేటువంటి ప్రశ్న ఎంతైతే ఆసక్తిని కలిగించిందో, ఇవాళ ఈ లిక్కర్ స్కామ్ వెనకాల ఉన్నటువంటి బిగ్ బాస్ ఎవరు అనేటువంటిది ఇవాళ ప్రజల్లో నడుస్తున్నటువంటి వ్యవహారం. కాబట్టి ఆ విషయంగా చూస్తే ఖచ్చితంగా దీని వెనకాల ఉన్నటువంటి బిగ్ బాస్ అతి కొద్ది రోజుల్లోనే, మరీ సంవత్సరాలు, నెలలు పట్టదు. అతి తొందరలోనే మనం చూడబోతున్నాం అంజి గారు. మనం గతంలో కూడా మన డిబేట్‌లో కూడా మన దీంట్లో ఇంటర్వ్యూలో మనం మాట్లాడాం. అసలు ఎలా మొదలైంది? దీన్ని ఎలా ఆర్గనైజ్ చేశారు? ఉన్నట్టు కొత్త కంపెనీలేమి స్థాపించకుండా, ఉన్న కంపెనీల వాళ్ళనే బెదిరించో, నయానో, భయానో హ్యాండ్ ఓవర్ చేసుకొని, వెళ్ళేటువంటి స్టాక్ అఫిషియల్‌గా వెళ్ళేటువంటి స్టాక్ కంటే కూడా అనఫిషియల్‌గా పనిచేటువంటి స్టాక్‌ని పంపించి, నగదు రూపంలో మాత్రమే తీసుకొని, అఫిషియల్‌గా వచ్చేదాన్ని అటు పంపించి మిగతాదంతా దోచుకున్నారు. ఏదైతే మాట్లాడి, ఏదైతే చెప్పామో, ఇవాళ నిజమనే అదే ఇదవుతుందండి. అయితే సినిమాల్లో గనక చూపిస్తానికి ఇప్పుడు డాన్స్ ఉంటే వాళ్ళు గనక ఒక నెట్‌వర్క్‌ని ఎలా అయితే చేసుకుంటారో, గ్రాస్ రూట్ లెవెల్‌లో ఆపరేట్ చేసేవాడు ఒకడుంటాడు. వాడి పైన చోటా బాస్ ఒకడుంటాడు. వాడి పైన ఇంకో మిడిల్ బాస్ ఉంటాడు. అందరి పైన బిగ్ బాస్. ఇలాగే వీళ్ళు కూడా ఏంటంటే ఒక నెట్‌వర్క్ అనేటువంటిది తర్వాత చూడండి అన్ని ప్లేసుల్లో అంటే మన స్థాయిలో మనం సామాజిక వర్గాల గురించి మాట్లాడాలి. ప్రతిసారి నాకు సామాజిక వర్గాల గురించి మాట్లాడాలంటే కొంచెం ఇబ్బందే ఫీల్ అవుతాను. కానీ ఈయన చేసినటువంటి పని కీలకమైనటువంటి అన్ని స్థానాల్లో తన సామాజిక వర్గానికి సంబంధించిన వాటిని నమ్మని బడుగులు లాంటి వాళ్ళని పెట్టుకొని, లేకపోతే ఐటీకి సంబంధించిన ఐటీ అడ్వైజర్స్ లిక్కర్‌లో ఏం పనండి? ఆ! తర్వాత పాలిసీ డిజైనింగ్ ఎక్కడ జరగాలండి అంజి గారు? సచివాలయంలో జరగాలి. లేకపోతే సీఎం సమక్షంలో జరగాలి. లేకపోతే ఆ లిక్కర్ సంబంధించినటువంటి కన్సర్న్డ్ మినిస్టర్‌లు క్యాబిన్‌లో జరగాలి. అధికారుల మధ్య జరగాలి. ఫస్ట్ మీటింగ్ అంట విజయసాయి రెడ్డి ఇంట్లో జరిగింది హైదరాబాద్‌లో. రెండో మీటింగ్ కూడా విజయసాయి రెడ్డి ఇంట్లో విజయవాడలో జరిగింది. ఇది దొంగల కూడుకని కాకపోతే ఏంటంటే అంజి గారు అఫిషియల్‌గా జరిగేటువంటి పాలిసీస్ అన్నీ కూడా అసలు ఇంత చేస్తే కన్సర్న్ మినిస్టర్‌కి అసలు దీంట్లో ప్రమేయమే లేదు. అట్లా నారాయణ స్వామి ఎవరో ఉండేవారు పాపం. ఆయనకి దీంట్లో పాత్రే లేదు. కాబట్టి ఇంత దారుణంగా ఎక్సైజ్ శాఖ మంత్రిని అతన్ని నామకే వస్తే చేసి వీళ్ళాడినటువంటి మొత్తం నాటకం అనేటువంటిది వాళ్ళేంటంటే బట్టబయలవుతోంది. సిట్టు ముందు వాళ్ళు ఎంక్వైరీ కమిషన్ వేయటం, వాళ్ళు రిపోర్ట్ ఇవ్వటం, దాని మీద సిట్ వేయటం. ఆ తర్వాత ఒక్కొక్క పావుని కదుపుకుంటూ రావటం అనేటువంటిదేంటంటే కథ క్లైమాక్స్‌లో వచ్చినట్టుగా మనం అనుకోవచ్చు అంజి గారు. తొందరలోనే ఈ బిగ్ బాస్ ఎవరైతే ఉన్నారో, నాకు తెలిసి భారతదేశంలో జరిగినటువంటి అతి పెద్ద స్కామ్‌లో టాప్ 5 స్కామ్‌ల్లో ఇది ఒకటి. దగ్గర దగ్గర 1,00,00,000 దాకా కూడా ఇది వెళ్ళే అవకాశం ఉందంటున్నారు. ఇమ్మీడియేట్‌గా ఇక్కడ జరగాల్సిందేంటంటే, ప్రాథమిక ఆధారాలు, డబ్బు అనేటువంటిది దేశం దాటింది అనగానే ఇమ్మీడియేట్‌గా ఈడీని దీంట్లో ఇన్వాల్వ్ చేసి, ఎందుకంటే ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఇన్వాల్వ్ అయితేనే దీంట్లో గట్టి శిక్షలు పడటం, ఇమ్మీడియేట్‌గా అరెస్ట్ చేసి వాళ్ళని బయటికి రాకుండా చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, ఈడీ సుమోటోగా తీసుకుంటే సరే. లేదంటే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం అయినా ఈడీ ఎంక్వైరీకి రిక్వెస్ట్ చేసి ఇమ్మీడియేట్‌గా ఈడీని ఇన్వాల్వ్ చేస్తే మాత్రమే వీళ్ళందరికీ శిక్షలు పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి, న్యాయం అనేటువంటిది కొంత ఆలస్యం కావచ్చు గానీ, కర్మ అనేటువంటిది ఎవరిని వదిలిపెట్టదు. అందరినీ చుట్టుముడుతుందనడానికి ఉదాహరణ మనం చెప్పుకోవచ్చండి.